ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ రాజకీయ వర్గాలను, రాజకీయ పార్టీలను, మరి ముఖ్యంగా వైసీపీ శ్రేణులను అల్లకల్లోలానికి గురి చేస్తూ ఉంది. ఇటీవల సిట్టింగ్ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసి జైలుకు పంపించడంతో ఈ అలజడి మరింత పెరిగింది. ఇది అటు తిరిగి ఇటు తిరిగి జగన్మోహన్ రెడ్డి చుట్టూ, జగన్మోహన్ రెడ్డి మెడకు చుట్టుకునే అవకాశాలు ఉన్నాయని వైసీపీ, జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక మీడియా, తర్వాత టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున విమర్శలు కుప్పిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి అరెస్టు తప్పదా అన్న చర్చ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. 2024 ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం కుంభకోణాన్ని తెరపైకి తీసుకొచ్చింది. 3,500 కోట్లు అక్రమాలకు పాల్పడ్డారని కేసులు నమోదు చేస్తూ అధికారులను, మాజీ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేస్తూ వస్తూ ఉంది. ఈ క్రమంలో ఎంపీ మిథున్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఎన్నికల ఫలితాల తర్వాత కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కష్టకాలం మొదలైంది. ధైర్యంగా దీన్ని ఎదుర్కోవాలి. మనపైన కేసులు పెడతారు, నానా రకాలుగా ఇబ్బందులు పెడతారు. వీటిని ధైర్యంగా ఎదుర్కొని ప్రజల్లో మన పార్టీని బలోపేతం చేస్తూ ముందుకు సాగాలని జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ శ్రేణులకు సూచిస్తూ ధైర్యం నింపుతూ వచ్చారు. ఈ కష్టకాలం ముందుగానే ఊహించిన జగన్ తన పార్టీని ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బందులు పడకుండా కాపాడుకోవడానికి తన శ్రేణులను సమాయత్తం చేసే దిశగా అడుగులు వేస్తూ వచ్చారు. అందులో భాగంగా జిల్లా నాయకులు, రాష్ట్ర స్థాయి ముఖ్య నాయకులు, రకరకాల విభాగాల నాయకులతో, శ్రేణులతో సమావేశాలు నిర్వహించుకుంటూ బలోపేతం చేసే దిశగా అడుగులు వేయాలని వాళ్ళకి ధైర్యాన్ని నింపుతూ వచ్చారు. ఈ క్రమంలో తన పర్యటనలు కూడా చేసి ప్రభుత్వం పైన ప్రజల్లో వ్యతిరేకత తీసుకొచ్చేందుకు, ప్రజా వ్యతిరేక ప్రభుత్వ విధానాలపై ప్రజల్లో వ్యతిరేకత నింపే దిశగా ఆయన పర్యటనలు కూడా చేయాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా మిర్చి రైతులు, పొగాకు రైతులు సమస్యలను తెరపైకి తెస్తూ వాటిని అడ్రస్ చేసే దిశగా పర్యటనలు చేశారు. అంతకుముందు పార్టీ శ్రేణులను, వారికి జరిగిన అన్యాయాలను, కూటమి, మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ శ్రేణుల చేతుల్లో మరణించినటువంటి పార్టీ కార్యకర్తలను పరామర్శించడం పేరుతో అనంతపురం, రెంటపాళ్ల పర్యటన కూడా చేశారు. అంటే తన పార్టీకి రానున్న రోజుల్లో కష్టకాలం వస్తుంది, దీనిని ఎదుర్కోవాలి అన్న విషయాన్ని ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆ పార్టీ శ్రేణులకు చెప్తూ వచ్చారు, ఆదేశాలు జారీ చేస్తూ వచ్చారు. అంతేకాకుండా తాను కూడా పాదయాత్ర చేపడతాను, ఆ సమయం కూడా దగ్గరకు వస్తుంది, దగ్గరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి, పాదయాత్రతో పార్టీ శ్రేణులను, అటు ప్రజలను పార్టీ శ్రేణులతో మమేకమవుతూ వాళ్ళకి భరోసా కల్పిస్తూ ప్రజలకు చేరువ కావాలనే వ్యూహాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మద్యం కేసు స్పీడ్ అందుకుంది. మిథున్ రెడ్డి అరెస్టుతో అది ఇంకా పీక్ స్థాయికి చేరింది. మరోవైపు కూటమిలో, మరి ముఖ్యంగా టీడీపీ, వైసీపీ, జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పర్యటనలు కానీ, విమర్శలను కానీ తిప్పికొడుతూ అక్రమాలకు పాల్పడ్డారు కాబట్టే, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు కాబట్టే వాళ్ళ మీద కేసులు పెట్టడం జరుగుతూ ఉంది, జైలుకు పంపించడం జరుగుతూ ఉందని ప్రజలకు ప్రభుత్వం మీద వస్తున్న వ్యతిరేకత తగ్గించే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేస్తే వైసీపీ పార్టీ భవిష్యత్ ఏంటి అనేది కూడా పెద్ద చర్చగా మారింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడును
నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో అరెస్టు చేసిన సమయంలో ఆయన నంద్యాల పర్యటనలో ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి కూడా తనను అరెస్టు చేసే సమయంలో ప్రజల మధ్యలో ఉండి వాళ్ళ సానుభూతి పొందాలనే ఆలోచనలో కూడా ఉన్నట్టు ఒక చర్చ జరుగుతూ ఉంది. మరోవైపు టీడీపీ శ్రేణులు మరింతగా వైసీపీ హయాంలో జరిగినటువంటి మద్యం కుంభకోణం అంశాలను తెరపైకి తీసుకొస్తూ ప్రజల్లో ప్రభుత్వ పరంగా వస్తున్న వ్యతిరేకతను కూడా తగ్గించే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేస్తే వైసీపీ పార్టీ భవిష్యత్ ఏంటి? గతంలో మాదిరిగా జగన్మోహన్ రెడ్డి సోదరి అప్పుడు ఏ పార్టీలోకి వెళ్ళలేదు కాబట్టి వైసీపీ పార్టీ భవిష్యత్తుని భుజాన వేసుకుని పాదయాత్ర ఓదార్పు యాత్ర కొనసాగించి దాన్ని నిలబెట్టే ప్రయత్నం చేశారు. అయితే ఈసారి అలాంటి పరిస్థితి లేదు. వైఎస్ షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఒకవేళ అరెస్టు చేస్తే ఆ కుంభకోణానికి సంబంధించిన అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆ సానుభూతిని ఆ పార్టీలో ఉన్నటువంటి ఓటర్లను తమ వైపు తిప్పుకునే దిశగా కూడా ప్రయత్నం చేసే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి పార్టీని ఎవరు కాపాడుతారు, ఎవరు రక్షిస్తారు అనేది కూడా పెద్ద ప్రశ్నగా మారింది. ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలాసార్లు వైసీపీ పార్టీని భూస్థాపితం చేస్తాను, రాష్ట్రంలో వైసీపీ పార్టీ లేకుండా చేస్తాను అంటూ చాలా సందర్భాల్లో మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే కావాలనే వైసీపీ పార్టీని ఇబ్బంది పెట్టడానికే మద్యం కుంభకోణం అనే ఒక ఫాల్స్ కేసుని తెరపైకి తీసుకొచ్చి మా మీద కేసులు పెడుతున్నారు అని వైసీపీ శ్రేణులు విమర్శలు గుప్పిస్తున్నారు. దీన్ని కౌంటర్గా టీడీపీ శ్రేణులు కౌంటర్ ఇస్తూ మీరు అక్రమాలకు పాల్పడ్డారు కాబట్టే చట్టపరంగా శిక్షలు వేస్తున్నాము, దీనిని మీరు ఎదుర్కోవాల్సిందే అంటూ వాళ్ళు కూడా కౌంటర్ విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పర్యవసానాలు ఎలా ఉంటాయి అనేది భవిష్యత్తులో చూద్దాం.